ఈ సమ్మర్ సీజన్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. ఈ ఏడాది కూడా తీవ్రత మరింత పెరగనుంది. మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత క్రమేపీ పెరగనుంది. దేశంలో 4/5 ప్రాంతం వడగాల్పుల ప్రభావానికి గురికానుంది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. మార్చి నుంచి మే వరకు 3 నెలలకు సంబంధించి ఐఎండీ అంచనా బులెటిన్ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు పెరిగిపోయాయి. మార్చిలోనే సూర్యుడు సురుమనిపిస్తున్నాడు. కిందటి నెల 24న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని హెచ్చరించింది. గత వారం నుంచి రోజురోజుకి 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నెలలో సగటున గరిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. మార్చి వరకు చూస్తే దేశంలో ఎండలు పెరగటంతో పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. దీంతో వాయువ్య మధ్య భారతం, దానికి ఆనుకుని దక్షిణాదిలో ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గత ఏడాది కంటే మరింత తీవ్రంగా ఎండలు, వడగాల్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.